హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి. సో మీరు ఇంకా రిజల్ట్స్ చెక్ చేసుకోకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో రిజల్ట్స్ యొక్క లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచి దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే సో మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ స్కోర్ కార్డ్ని సేవ్ చేసి పెట్టుకోండి, మీ యొక్క కౌన్సిలింగ్కి అది యూజ్ అవుతుంది. అయితే నీట్ 2024లో క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఎంత? అసలు ఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు. సో పాస్ అయ్యారా లేదా అనే దానికి ఒక మార్క్స్ ఉంటాయి. సో ఇన్ని మార్క్స్ కన్నా ఎక్కువ వస్తేనే మీరు పాస్ అయినట్టు, అన్ని మార్క్స్ రాకపోతే మీరు ఫెయిల్ అయినట్టు. అలాగే నీట్ ఎగ్జామ్కి కూడా సో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే కొన్ని మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఆ మార్క్స్ ఏంటివి? ప్రతి ఒక్క కేటగిరీకి ఎవరైతే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువగా ఉంటారో వాళ్ళకు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు మాత్రమే ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అది మేనేజ్మెంట్ కోట అయినా సరే, లేకపోతే గవర్నమెంట్ కోట అయినా సరే, మీకు ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. మరి ఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కన్నా అంటే మాకు సీట్ వచ్చేస్తుందా అన్న, ఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ వచ్చేస్తే అంటే అలా కాదు, జస్ట్ ఎలిజిబిలిటీ. ఓకేనా? ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఈ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది దాటి ఉండాలి. సో ఆ క్వాలిఫైయింగ్ మార్క్ చూస్తే రికార్డ్ బ్రేకింగ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అనేది ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకి 130 అరౌండ్లో క్వాలిఫైయింగ్ స్కోర్ ఉంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈ ఇయర్ సో మీరే చూడండి 164 అనేది క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. సో ఈ 164 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు ఎంబీబీఎస్ సీట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో అయినా, డీమ్డ్ కోటాలో అయినా 164 కన్నా తక్కువ వస్తే సో ఇండియాలో ఇంకా ఎంబీబీఎస్ సీట్కి అసలు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. అదే ఓబీసీకి చూస్తే 129, ఎస్సీ ఎస్టీకి కూడా 129 మార్క్స్ ఉన్నాయి. సో అదే లాస్ట్ ఇయర్ చూస్తే మనకి 107 అరౌండ్లో వచ్చాయి. సో చూస్తున్నారు కదా, ఈ ఇయర్ సో నేను కొన్ని ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా చూశాను. సో లాస్ట్ ఇయర్ 515కి అరౌండ్ 99,000 ర్యాంక్లో ఉంటే సో ఈ ఇయర్ 1,88,000 ఉంది, 1,80,000 ఉంది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోయాయి ర్యాంక్స్. అంటే ఏ విధంగా కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోండి. సో ఈవెన్ దో పేపర్ అనేది ఈజీ అన్నా కూడా సో మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది కదా, లాస్ట్ ఇయర్ 514 మార్క్స్కి 99,000, 90,000 లెక్కడ. అదే 514 మార్క్స్కి ఈ ఇయర్ 1,88,000 అంటే ఆల్మోస్ట్ 1,90,000 ఎక్కడ. సో కాబట్టి కాంపిటీషన్ అనేది డబల్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది. సో వెయిట్ చేద్దాం, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంత కాంపిటీషన్ ఉందో. సో నేను మీకు మళ్ళీ సపరేట్గా కుదిరితే లైవ్ కండక్ట్ చేస్తాను, సపరేట్గా వీడియో అయితే చేస్తాను మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో సో ఎంత కాంపిటీషన్ ఉంది, ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దానికి సంబంధించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో మీరందరూ కింద కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్ ఎంత, మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి, మీ యొక్క లోకల్ రీజన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో అలాగే ఎవరికైతే పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటుందో సో వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇది క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. సో ఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ వచ్చేస్తే నాకు సీట్ వచ్చేస్తుందని అంటే అలా కాదు, జస్ట్ ఎలిజిబిలిటీ. ఈ మార్క్స్ దాటితేనే ఎలిజిబిలిటీ అన్నట్టు. సో ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేద్దాం ఈ రిజల్ట్కి సంబంధించి, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు. సో వీటన్నిటి కౌన్సిలింగ్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే చేస్తాను నేను. సో మీరు మన ఛానల్కి అయితే రెగ్యులర్గా అప్డేట్లో ఉండండి. ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో వస్తాయి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, సో లాస్ట్ 5 years నుంచి మన ఛానల్ తరపున మనం సో నీట్ కౌన్సిలింగ్ కి కొన్ని థౌజండ్స్ లో కాదు లాక్స్ లో స్టూడెంట్స్ ని గైడ్ చేశాము. అలాగే లాస్ట్ 2 years నుంచి పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ ఇయర్ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతే ఏంటంటే, మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు, లేదా మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు, సో మెడికల్ కాలేజే కాదు సో బీడీఎస్, ఆయుష్ కౌన్సిలింగ్ కూడా మేము గైడెన్స్ అనేది ఇస్తాము. సో మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కాలేజెస్కి, ఎయిమ్స్ కాలేజెస్కి, జిప్మర్ కాలేజెస్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఆ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి, అలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్కి మన గైడెన్స్ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి, అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి, అలాగే బి కేటగిరీ సీట్స్కి
మన కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ 2 years లో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా సెవరల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎయిమ్స్ కాలేజెస్ లో, జిప్మర్ కాలేజెస్ లో, ఇండియాలో ఉన్న బెస్ట్ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణకు గనక వస్తే ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ లో సెవరల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి మనమైతే మెడికల్ కాలేజెస్ లో జాయిన్ అయ్యేటట్టు గైడెన్స్ అయితే ఇచ్చాము. సో ఈ మీరు కనుక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతే ఏంటంటే సో ప్రతి ఒక్క రెగ్యులర్ అప్డేట్ మీకు వస్తుంది. ఓకేనా? స్పెషల్ విఐపి వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి. సో మీకు కౌన్సిలింగ్ కి సంబంధించి ఏం డౌట్ వచ్చినా, సర్టిఫికేట్ సంబంధించి కానీ, కౌన్సిలింగ్ రూల్స్ కి సంబంధించి కానీ, కాలేజెస్ కి సంబంధించి కానీ ఏం డౌట్స్ వచ్చినా సో మీరు నాకు పర్సనల్ 1-to-1 కాల్ అయితే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ యొక్క ర్యాంక్ ని, మీ యొక్క మార్క్స్ ని, మీ యొక్క కేటగిరీని నెక్స్ట్ మీతో డిస్కస్ చేసి మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకుని కౌన్సిలింగ్ టైంలో మీకు ఒక ప్రయారిటీ లిస్ట్ ఇస్తాము. ఆల్ ఇండియా కోటాకి, అలాగే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్కి సో మీకు ఒక ప్రయారిటీ లిస్ట్ అనేది ఇస్తాం. సో ఈ ప్రయారిటీ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ లో అయితే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ కి ద బెస్ట్ కాలేజ్ లో జాయిన్ అయితే అయ్యారు. సో ఇదైతే నేను చెప్తాను, చాలా సాటిస్ఫై అయితే అయ్యారు లాస్ట్ ఇయర్. అండ్ సెవరల్ అదర్ ప్రీమియం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మిమ్మల్ని ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు సో ఫుల్ థరోప్గా ఫాలో అప్ చేసే బాధ్యత అయితే మాది. అండ్ మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్ కి త్రూ ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ద్వారా కానీ 3000 రూపీస్ సెండ్ చేసి సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ లో సెండ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది సో నేను మీకు చెప్తాను. అండ్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ చేశానంటే సో మీరు లాస్ట్ 2 to 3 years పడిన కష్టానికి సో మీకు వచ్చిన మార్క్స్ కి మీరు డిజర్వ్ అయ్యే కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి. సో మీకు హై మార్క్స్ వచ్చి లో కాలేజ్లో జాయిన్ అవుతే సో ఆ బాధ భరించలేనిది. సో అలాగే చాలా మంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్లే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత సో పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ కానీ, స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మీకు ఈ మెంటర్షిప్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో అదే వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే వాట్సాప్ కాల్ అయితే చేయండి.